మీలో ఎంతమంది నెల్లూరు వేదాయపాలెం రేష్మా బిర్యానీ తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. అయితే చాలా డేస్ నుంచి అయితే డబ్బులు దాచిపెట్టి మరి అక్షరాల రూ. 1000 పెట్టి కుండ బిర్యానీ తెప్పించానండి. ఓయమ్మ! ఈ వీడియో మా వోళ్ళు చూసారంటే అద్దు పొద్దులు లేని ఆడది ఇట్టే ఖర్చు పెడుతుందని చెప్పని ఆడిపోసుకుంటారు నన్ను. సర్లేండి మా డబ్బులు మా కష్టార్జితం. మేము తింటే తప్పేంటి? అయితే దీని కాస్ట్ వచ్చి రూ. 1000 దీంతో పాటు మాకు ఒక వంకాయ కూర, ఇంకా పెరుగు పులుసు, గోంగూర, ఆనియన్స్, నిమ్మకాయ ఇచ్చారు. అవును మీరుండేది ముగ్గురే కదా గీతక్క! ఇంత అవసరమని మీరు అడగొచ్చండి. కానీ మేము ఇది 2 డేస్ తింటామనమాట. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను పిల్లలకి ఇలా పెట్టాలని చెప్పి. పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. అయితే గడిచిన రోజుల కన్నా ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంతకుముందు అయితే రోజు మార్చి రోజు బిర్యానీ తినేవాళ్ళం. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి అనమాట. అమావాస్యకో, పౌర్ణానికి తినాల్సొస్తుంది. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? డబ్బులేనండి బాబు. ఎవ్వరైనా సరే ఆకలేస్తుంది అన్నం పెట్టిచ్చమంటే అస్సలు పెట్టిచ్చరు. అదే ఒక క్వార్టర్ మందిప్పిమంటే చెప్పండి అప్పు అడిగి మరీ ఇప్పిస్తారు మీకు. నా లైఫ్‌లో ఎదురైన సంఘటనలండి. ఉండేదే ఒక చిన్న జీవితం. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు ఊడిపోతామో తెలీదు. కాబట్టి ఉన్న జీవితం అన్నా 4 రోజులు హ్యాపీగా అందరితో ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా. బై. థాంక్ యూ అండి.